విఎస్కే వరల్డ్ ఛానల్ నుండి అందరికీ స్వాగతం. ఇంగ్లీష్ గ్రామర్లో ఒక టాపిక్ ఉంది. చూడటానికి చాలా సింపుల్గా చిన్నపిల్లల టాపిక్ లాగా కనిపిస్తోంది. కానీ పోటీ పరీక్షల్లో అత్యధిక మార్కులు పోగొట్టేది కూడా ఇదే. అదే క్వశ్చన్ ట్యాగ్స్. ఈరోజు మనం కేవలం రూల్స్ బట్టి పట్టడం లేదు. మన దగ్గరున్న సోర్సెస్ అన్నీ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది. మనం ఒక డిటెక్టివ్ లాగా పరీక్షలలో అభ్యర్థులను తప్పుదారి పట్టించడానికి ఎగ్జామినర్స్ వేసే 5 పెద్ద ఉచ్చులను అంటే ట్రాప్స్ను ఎలా ఛేదించాలో నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ను పూర్తిగా విశ్లేషించి చూద్దాం. మీరు చాలా బాగా చెప్పారు. ఇది ఒక ఉచ్చు లాంటిదే. నిజంగా చూడ్డానికి తేలిగ్గా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే గాని తెలీదు దాని సంక్లిష్టత. సరే, మనం మొదలుపెట్టే ముందు దీనికి పునాది లాంటి ఒక గోల్డెన్ రూల్ ఉంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే సగం పనైపోయినట్టే. రూల్ చాలా సింపుల్. మనకు ఇచ్చిన వాక్యం అంటే స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే దానికి జోడించే ట్యాగ్ నెగటివ్గా ఉండాలి. ఒకవేళ స్టేట్మెంట్ నెగటివ్గా ఉంటే ట్యాగ్ పాజిటివ్గా ఉండాలి. ఉదాహరణకు, యూ ఆర్ హ్యాపీ, ఇది పాజిటివ్ వాక్యం. దీనికి ట్యాగ్ ఆరెంట్ యూ అని నెగటివ్గా వస్తుంది. అలాగే షీ డజంట్ లైక్ టీ, ఇక్కడ డజంట్ ఉంది కాబట్టి ఇది నెగటివ్ వాక్యం. సో దీనికి ట్యాగ్ డస్ షీ అని పాజిటివ్గా ఉంటుంది. అవును, ఇది చాలా ప్రాథమికమైన నియమం కదా. కానీ ఇక్కడే చాలామంది చేసే చిన్న పొరపాటేంటంటే నెగటివ్ వాక్యానికి కూడా నెగటివ్ ట్యాగ్ పెట్టేయడం. ఉదాహరణకు, షీ ఈజ్ నాట్ లేట్ అన్న వాక్యానికి ఆ టెన్షన్లో ఇజంట్ షీ అని పెట్టేస్తారు. కానీ వాక్యంలో ఇప్పటికే నాట్ ఉంది గదా, కాబట్టి ట్యాగ్ ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. సరైనది ఈజ్ షీ. సరే, వాక్యంలో ఈజ్, యామ్, ఆర్, క్యాన్, విల్, హ్యావ్ లాంటి సహాయక క్రియలుంటే ట్యాగ్లో కూడా అవే వస్తాయి. షీ క్యాన్ సింగ్ కి కాంట్ షీ అని, దే హ్యావ్ ఫినిష్డ్ కి హ్యావెంట్ దే అని. ఇది చాలా స్పష్టం. కానీ నాకొక సందేహం, వాక్యంలో ఇలాంటి సహాయక క్రియలు లేకపోతే పరిస్థితి ఏంటి? ఉదాహరణకు, షీ సింగ్స్ సాంగ్స్ అనే వాక్యంలో ఇజ్ గాని క్యాన్ గాని ఏమీ లేవు కదా. అప్పుడేం చేయాలి? మనం ఇరుక్కుపోయినట్టేనా? ఏనప్పుడు మనం ప్రధాన క్రియ అంటే మెయిన్ వర్బ్ యొక్క రూపాన్ని చూడాలి. క్రియ V1 ఫోమ్లో ఉంటే, అంటే ఈట్, గో, ప్లే లాగా మనం డూ లేదా డస్ వాడాలి. సబ్జెక్ట్ ఐ, యూ, వి, దే అయితే డూ వాడతాం. హీ, షీ, ఇట్ అయితే డస్ వాడతాం. ఉదాహరణకు, ఐ ఈట్ అ బనానా, డోంట్ ఐ? ఓకే. షీ సింగ్స్ సాంగ్స్, డజంట్ షీ? ఒకవేళ క్రియ V2 ఫామ్లో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే, ఏట్, వెంట్, ప్లేడ్ లాగా, అప్పుడు మనం ఆలోచించకుండా డిడ్ వాడాలి. యూ ఏట్ అ మ్యాంగో, డింట్ యూ? అంతే, చాలా సింపుల్. సరే, పునాది అర్థమైంది. ఇక అసలు కథలోకి వెళ్దాం. మన మొదటి ఉచ్చు. నేను దీన్ని కనిపించని నాట్ ఉచ్చు అంటాను. ద ఇన్విజిబుల్ నాట్ ట్రాప్. అంటే వాక్యంలో నాట్ అనే పదం కనిపించకుండానే వాక్యం నెగటివ్గా మారిపోతుంది. అదే అసలైన ట్రిక్ కదా. ఖచ్చితంగా ఇదే పరీక్షలల్లో అత్యంత ప్రమాదకరమైన ఉచ్చు. కొన్ని పదాలుంటాయి, అవి చూడ్డానికి పాజిటివ్గా అనిపిస్తాయి, కానీ వాటికి నెగటివ్ అర్థం ఉంటుంది. వాటిని సెమీ నెగటివ్ పదాలు అంటారు. ఉదాహరణకు, హార్డ్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, రేర్లీ, నెవర్. అలాగే ఫ్యూ, లిటిల్, నో, నన్, నోబడీ, నైదర్. ఓహ్, చాలా ఉన్నాయి. అవును, ఈ పదాలు వాక్యంలో కనిపిస్తే ఆ వాక్యం గ్రామర్ పరంగా నెగటివ్ అయిపోయినట్టే. కాబట్టి ట్యాగ్ ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండాలి. చాలామంది ఈ పదాలను గమనించకుండా వాక్యం పాజిటివ్గా ఉందని అనుకుని నెగటివ్ ట్యాగ్ పెట్టేసి మార్కులు పోగొట్టుకుంటారు. ఉదాహరణకు, హీ సెల్డమ్ కమ్స్ టు మై హౌస్ అంటే అతను ఎప్పుడోడానే మా ఇంటికి రాడు అని. అంటే రానట్టే లెక్క. కాబట్టి ట్యాగ్ డజంట్ హీ కాదు, డస్ హీ అని ఉండాలి. అంతే కదా? సరిగ్గా చెప్పారు. ఇంకో మంచి ఉదాహరణ, ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద కాన్ఫరెన్స్. ఇక్కడ ఫ్యూ అంటే దాదాపు ఎవ్వరూ రాలేదు అని నెగటివ్ అర్థం. అదే ఏ ఫ్యూ అంటే కొంతమంది వచ్చారు అని పాజిటివ్ అర్థం వస్తుంది. ఆ చిన్న ఏ తేడాతో మొత్తం అర్థమే మారిపోతుంది. అవును. సో ఫ్యూ పీపుల్ అటెండెడ్ కి డిడ్ దే అవుతుంది. డిడ్ దే. ఓకే. అలాగే షీ హార్డ్లీ వర్క్స్ కి డస్ షీ. నథింగ్ హ్యాపెండ్ కి డిడ్ ఇట్ వస్తుంది. ఎందుకంటే నథింగ్ కూడా నెగటివ్ పదం. అద్భుతం. ఈ కనిపించని నాట్ను గుర్తించటం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు రెండో ఉచ్చులోకి వెళ్దాం. దీన్ని నేను సబ్జెక్ట్ ఎవరో, వర్బ్ ఎక్కడా అంటాను. ద సబ్జెక్ట్ వర్బ్ ఐడెంటిటీ క్రైసిస్. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్లో అసలు సమస్య ట్యాగ్ రాయడం కాదు, వాక్యంలో అసలైన సబ్జెక్ట్ ఎవరో కనుక్కోవడమే. ఎగ్జామినర్స్ మనని ఇక్కడే తికమక పెడతారు. నిజం.
వాక్యంలో అసలైన సబ్జెక్ట్ను దాచిపెట్టడానికి చాలా పద్ధతులు వాడతారు. అందులో మొదటిది ఎవ్రీబడీ, సంబడీ, నోబడీ, ఎనీవన్, నోవన్ వంటి పదాలు వాడటం. ఈ పదాలు వాక్యంలో ఏకవచన క్రియను తీసుకుంటాయి. ఉదాహరణకు ఎవ్రీబడీ ఈజ్ రెడీ, కానీ కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. టాడ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ ఎప్పుడూ బహువచనమైనా దే అవుతుంది. ఒక్క నిమిషం, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. వాక్యంలో ఎవ్రీబడీ ఇజ్ అని ఏకవచనం వాడి ట్యాగ్లో ఆరెంట్ దే అని బహువచనం ఎలా వాడతాం? ఇది గ్రామర్ ప్రకారం కాదు, వినడానికి కొంచెం తప్పుగా అనిపిస్తుంది. అనిపిస్తుంది, కానీ ఇదే నియమం. ఇది ఒక ప్రత్యేకమైన కేసన్మాట. ఎవ్రీబడి అంటే అందరూ అనర్థం. అది ఒక సమూహాన్ని సూచిస్తుంది. అందుకే ట్యాగ్లో దాన్ని దేగా పరిగణిస్తారు. సో ఎవ్రీబడి ఈజ్ రెడీ, ఆరెంట్ దే అనేది సరైనది, ఇజెంట్ హీ కాదు. ఓకే. అలాగే సమ్వన్ కాల్డ్ యూ, డిడింట్ దే. ఇక నోబడి నోస్ ది ఆన్సర్ వాక్యంలో నోబడి వల్ల వాక్యం నెగటివ్ అవుతుంది. అవును, నెగటివ్. కాబట్టి ట్యాగ్ డూ దే అని పాజిటివ్గా వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే సబ్జెక్టు ఉచ్చులో ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఉదాహరణకు వాక్యంలో యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్ వంటి పదాలతో రెండు సబ్జెక్టులను కలిపేరనుకోండి. ఓకే. మనం ఎప్పుడూ మొదటి సబ్జెక్ట్ను మాత్రమే పట్టించుకోవాలి. రెండవది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది మాత్రమే. ద టీచర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ ఈజ్ కమింగ్. ఇక్కడ స్టూడెంట్స్ బహువచనం అని చూసి చాలామంది ఆంట్ దే అని పెడతారు. కానీ అసలు సబ్జెక్ట్ ద టీచర్. ద టీచర్. కాబట్టి ట్యాగ్ ఇజంట్ హీ అవుతుంది. అదనమాట సంగతి. అదనపు సమాచారాన్ని పక్కన పెట్టేయాలి. మరి వన్ ఆఫ్ ద బాయ్స్ లాంటి వాక్యాల సంగతేంటి? అక్కడ కూడా బాయ్స్ అనే బహువచనం కనిపిస్తుంది కదా? ఇది కూడా అలాంటి ఉచ్చునే. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ అబ్సెంట్ అంటే మనం అబ్బాయిలందరి గురించి మాట్లాడటం లేదు. వారిలో ఒక్కడి గురించే. అవును, వారిలో ఒక్కడి గురించి మాట్లాడుతున్నాం. సో అసలు సబ్జెక్ట్ వన్, అది ఏకవచనం. కాబట్టి ట్యాగ్ ఇజంట్ హీ అనే ఉంటుంది. అలాగే ఈచ్ స్టూడెంట్ హ్యాజ్ అ బుక్ అన్నప్పుడు కూడా ఈచ్ వాడటం వల్ల సబ్జెక్ట్ ఏకవచనమవుతుంది. ట్యాగ్ హెజంట్ హీ. అంటే అసలు సబ్జెక్ట్ను పట్టుకుంటే చాలు. సరే, ఇప్పుడు మూడో ఉచ్చు దగ్గరకొద్దాం. దీన్ని ఆదేశాల గందరగోళం అనొచ్చు. ది కమాండ్ కనండ్రమ్. మనం ఇప్పటిదాకా స్టేట్మెంట్స్ గురించి మాట్లాడాం. కానీ మనం ఎవరినైనా ఒక పని చేయమని ఆదేశించినప్పుడు, అంటే క్లోజ్ ద డోర్ అన్నప్పుడు, దానికి ట్యాగ్ ఎలా పెడతాం? అక్కడ సబ్జెక్ట్ కూడా కనిపించదు కదా. మంచి పాయింట్. వీటిని ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటారు. అంటే ఆజ్ఞలు, అభ్యర్థనలు. ఇక్కడ సబ్జెక్ట్ యూ అని మరగి, అంటే ఇంప్లైడ్ ఉంటుంది. యూ ఓపెన్ ద డోర్ అని అర్థమన్నమాట. కాబట్టి ఇలాంటి వాక్యాలకు సాధారణంగా ట్యాగ్ విల్ యూ అని వస్తుంది. విల్ యూ? అవును. ఓపెన్ ద డోర్, విల్ యూ? ఒకవేళ అది మర్యాదపూర్వక అభ్యర్థన అయితే ప్లీజ్ హెల్ప్ మీ అన్నప్పుడు విల్ యూ లేదా వోంట్ యూ రెండూ వాడొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. నెగటివ్ ఆజ్ఞలకు, అంటే డోంట్ మేక్ నాయిజ్ అన్నప్పుడు కూడా ట్యాగ్ పాజిటివ్గా విల్ యూ అనే వస్తుంది. ఓ, వోంట్ యూ రాదా? రాదు. డోంట్ టచ్ ఇట్, విల్ యూ? ఓకే. ఓకే. ఇప్పుడు లెట్స్తో మొదలయ్యే వాక్యాల గురించి చెప్పండి. సోర్సెస్ ప్రకారం ఇది పరీక్షలలో చాలా ముఖ్యమైన ఉచ్చు అంటున్నారు. అవును, ఇక్కడ అర్థాన్ని బట్టి ట్యాగ్ పూర్తిగా మారిపోతుంది. లెట్స్ అంటే లెటస్ అనేది ఒక సలహా లేదా ప్రతిపాదన అయితే, మనం చేద్దామనే అర్థంలో వస్తే ట్యాగ్ ఎప్పుడూ షాల్ వి ఉండాలి. షాల్ వి? అంతే. ఉదాహరణకు లెట్స్ గో టు అ మూవీ, షాల్ వి? కానీ అదే లెటస్ అనేది అనుమతి, అంటే పర్మిషన్ కోరడానికి వాడితే, మమ్మల్ని వెళ్ళనివ్వండి అనే అర్థంలో వస్తే అప్పుడు ట్యాగ్ విల్ యూ అవుతుంది. అర్థం మారింది. అవును. లెటస్ గో నౌ, విల్ యూ? అలాగే లెట్ మీ డూ ఇట్, విల్ యూ? ఈ సూక్ష్మమైన తేడాన్ని గమనించకపోతే మార్కులు పోతాయి. అద్భుతం. ఇక నాలుగవ ఉచ్చు. దీన్ని నేను తర్కానికందని నియమాలు అంటాను. ద రూల్ బ్రేకర్స్. ఎందుకంటే వీటికి లాజిక్ కంటే బట్టి పట్టడమే ముఖ్యం. అందులో మొదటిది ఐ యామ్. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఐ యామ్తో మొదలయ్యే పాజిటివ్ ట్యాగ్కి నెగటివ్ ట్యాగ్ ఎప్పుడూ ఆరెంటై అవుతుంది. నిజంగానా? ఆరెంటై అని వస్తుందా? అది చాలా విచిత్రంగా ఉంది. నేను కూడా చాలాసార్లు యామెంటై లేదా ఎయింటై అనే అనుకునేవాణ్ణి. దీని వెనక ఏదైనా లాజిక్ ఉందా, లేక మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సిందేనా? యామెంటై అనేది గ్రామర్ ప్రకారం సరైన పదం కాదు. ఎయింటై అనేది వాడుక భాషలో ఉన్న, అధికారికంగా పరీక్షల పరంగా తప్పు. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా ఆరెంటైను ప్రామాణికంగా అంగీకరించారు.
దీని వెనక పెద్ద తర్కం లేదు, ఇది ఒక కన్వెన్షన్. సో ఐయామ్ వెరీ బిజీ నౌ, ఆరెంట్ ఐ అనేది గుర్తుపెట్టుకోవాల్సిందే. సరే. అయితే వాక్యం నెగటివ్గా ఉంటే, అంటే ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ అనుంటే, అప్పుడు ఎలాంటి మార్పు లేదు, ట్యాగ్ యామ్ ఐ అనే వస్తుంది. సరే. ఇదే కేటగిరీలో ఇంకో పెద్ద ట్రిక్ ఉంది. అదే ఐ థింక్ తో మొదలయ్యే వాక్యాలు. అవును, ఇది చాలా మందిని తప్పుదారి పట్టిస్తుంది. సాధారణంగా ఒక వాక్యంలో 2 క్లాజులుంటే మనం ప్రధాన క్లాజ్కు ట్యాగ్ పెడతాం. ఉదాహరణకు, షీ థింక్స్ హీ ఈజ్ ఆనెస్ట్ అనే వాక్యంలో ప్రధాన క్లాజ్ షీ థింక్స్, కాబట్టి ట్యాగ్ డజంట్ షీ అవుతుంది. ఓకే, అది సింపుల్. కానీ ఆ ప్రధాన క్లాజ్ ఐ థింక్ లేదా ఐ బిలీవ్ తో మొదలైతే నియమం తలకిందులవుతుంది. అప్పుడు మనం ట్యాగ్ను మొదటి క్లాజ్కు కాకుండా రెండవ క్లాజ్కు పెట్టాలి. ఉదాహరణకు, ఐ థింక్ షీఈజ్ రైట్ అన్నప్పుడు ట్యాగ్ డోంట్ ఐ కాదు, ఇజంట్ షీ అవుతుంది. ఇజంట్ షీ? అవును, ఎందుకంటే ఇక్కడ నా అభిప్రాయం కంటే ఆమె సరైనదా కాదా అనేదే అసలు ప్రశ్న. వావ్, ఇది ఖచ్చితంగా ఒక ఉచ్చు. ఐ థింక్ చూడగానే డౌంట్ ఐ పెట్టేయాలనిపిస్తుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. సరే, ఇక మన చివరి 5వ ఉచ్చు. అదే సంఖ్యల గారడి, ద నంబర్ గేమ్. అవును, ఇందులో ముఖ్యంగా 2 విషయాలు ఉన్నాయి. మొదటిది అ నంబర్ ఆఫ్ మరియు ద నంబర్ ఆఫ్ మధ్య తేడా. అ నంబర్ ఆఫ్ అంటే చాలా మంది, అంటే మెనీ అని బహువచనార్థం. కాబట్టి అ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రెజెంట్ అన్నప్పుడు ట్యాగ్ ఆరెంటుదే. కానీ ద నంబర్ ఆఫ్ అంటే ఒక నిర్దిష్ట సంఖ్య, అ స్పెసిఫిక్ కౌంట్ అని ఏకవచనార్థం. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది అని. ఇక్కడ సబ్జెక్ట్ సంఖ్య, కాబట్టి ట్యాగ్ ఇజంట్ ఇట్. చాలా సూక్ష్మమైన తేడా. రెండవ విషయమేంటి? సామూహిక నామవాచకాలు, కలెక్టివ్ నౌన్స్. పోలీస్, క్యాటిల్, పీపుల్, జెంట్రీ వంటి పదాలు చూట్టానికి ఏకవచనంలా కనిపించినా అవి ఎప్పుడూ బహువచనంగానే పరిగణించబడతాయి. అవునా? అవును. కాబట్టి ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అన్నప్పుడు ట్యాగ్ ఆరెంట్ దే అవుతుంది, ఇజంట్ ఇట్ కాదు. చాలామంది పోలీస్ను ఏకవచనం అనుకొని పొరబడతారు. ఇంతకీ వీటన్నిటి అర్థమేమిటి? ఇన్ని నియమాలు, ఉచ్చులు, మినహాయింపులు చూశాక పరీక్ష హాల్లో ఆ ఒత్తిడిలో ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలి? వీటన్నిటినీ ఛేదించటానికి ఏదైనా మాస్టర్ కీ లాంటిదుందా? చాలా మంచి ప్రశ్న. ఖచ్చితంగా ఉంది. ఇన్ని నియమాలు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ క్వశ్చన్ ట్యాగ్ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చే ముందు ఒక సింపుల్ 4 దశల చెక్ లిస్ట్ ఫాలో అయితే చాలు. ఇది తప్పులు చేసే అవకాశాన్ని దాదాపు 0కి తగ్గిస్తుంది. చెప్పండి. మొదటిది, వాక్యంలో అసలైన సబ్జెక్ట్ను గుర్తించండి. మధ్యలో అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ లాంటి అదనపు పదబంధాలను పూర్తిగా విస్మరించండి. రెండవది, అసలైన వర్బ్ను, దాని టెన్స్ను కనుగొనండి. సహాయక క్రియ ఉందా లేదా అని చూడండి. మూడవది, ఇది చాలా ముఖ్యం, వాక్యంలో హార్డ్లీ, ఫ్యూ, సెల్డమ్ వంటి దాగి ఉన్న నెగెటివ్ పదం ఏమైనా ఉందేమో 1-2 సార్లు తనిఖీ చెయ్యండి. అవును, ఇన్విజిబుల్ నాట్. నాల్గవది, ఈ 3 పనులు చేశాకే అప్పుడు గోల్డెన్ రూల్ అప్లై చేసి ట్యాగ్ను రూపొందించండి. ఈ పద్ధతి ప్రకారం వెళ్తే ఎలాంటి ఉచ్చులోనూ చిక్కుకోరు. అద్భుతం. ఇదొక పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్స్లోని ప్రాథమిక నియమాల నుండి మొదలుపెట్టి పరీక్షలలో తప్పులు చేయించే 5 ప్రధాన ఉచ్చుల వరకు సమగ్రంగా చర్చించుకున్నాం. కనిపించని నెగటివ్ పదాల నుండి సబ్జెక్ట్ను దాచిపెట్టే ట్రిక్స్ వరకు, ఐఎమ్కి ఆంటై వాడటం లాంటి విచిత్రమైన నియమాల వరకు ప్రతి చిన్న వివరమూ పోటీ పరీక్షలలో ఎంత ముఖ్యమో చూశాం.